హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. రథసప్తమి నాడు జిల్లేడు ఆకుల స్నానం వెనక ఉన్న అర్క రహస్యం ఏంటో మీకు తెలుసా? రథసప్తమి అంటే కేవలం సూర్యుడు దిశ మార్చడమే కాదు, మన శరీరంలోని 7 చక్రాలను శుద్ధి చేసుకునే అద్భుత అవకాశం. అందరూ జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుని స్నానం చేయాలని చెబుతారు, కానీ ఎందుకు? దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సైన్స్ ఏంటో మీకు తెలుసా? జిల్లేడును సంస్కృతంలో అర్క అంటారు. సూర్యుడికి ఉన్న 12 పేర్లలో అర్క ఒకటి. ఈ రహస్యం ఏంటంటే, జిల్లేడు ఆకు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని గ్రహించి నిల్వ చేసే సహజమైన సోలార్ ప్యానెల్. మన శరీరంలోని 7 కేంద్రాలలో అంటే 7 చక్రాల వద్ద ఈ ఆకులను ఉంచినప్పుడు సూర్యరశ్మి ఆ ఆకుల ద్వారా ప్రసరించి మన నాడీ వ్యవస్థలో పేరుకుపోయిన 7 జన్మల కర్మదోషాలను అనారోగ్యాలను హరిస్తుంది. అందుకే దీనిని అర్క స్నానం అంటారు. ఈ స్నానం చేసేటప్పుడు ఈ 7 ఆకులను ఇలా అమర్చుకోండి. తలపైన 1, 2 భుజాలపైన 2, 2 మోచేతులపైన 2, 2 పాదాలపైన 2 ఇలా పెట్టుకొని ఈ మంత్రం జపిస్తూ ఇలా స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర అనే ఈ శ్లోకాన్ని స్మరించండి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విద్యుత్ శక్తి క్రమబద్ధం అవుతుంది. పూజలో భాగంగా చిక్కుడుకాయలతో రథం చేసి సూర్యుడిని ఆరాధించండి. ఎవ్వరూ చెప్పని చిట్కా విందాం. సూర్యుడికి నైవేద్యంగా పెట్టే పరమాన్నాన్ని గ్యాస్ మీద కాకుండా వీలైతే సూర్యరశ్మి తగిలేలా బయట ఆవు పిడకల సెగపై వండండి. ఇది సూర్యరశ్మిని నేరుగా మీ ఆహారంలోకి ఆహ్వానిస్తుంది. దీనిని ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయని శాస్త్రవచనం. ఈ రథసప్తమికి కేవలం ఆచారం కోసం కాకుండా ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక కోణంలో స్నానం చేసి మీ ఆరోగ్యాన్ని, శక్తిని పెంచుకోండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని మీ వారందరికీ షేర్ చేయండి. ఓం నమో సూర్యాయ నమః. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి.